టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన ఆదేశానుసారం కామారెడ్డి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలపడం జరిగింది. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జుక్కంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ యోజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుంబాల రవి యాదవ్, కృష్ణజీరావు, పిట్ల వేణు మల్లేష్ యాదవ్, వజపల్లి ఆంజనేయులు, గరిగంటి లక్ష్మీనారాయణ, చౌక లింగారావు, నరేష్ రెడ్డి, జగదీష్ యాదవ్, నరసింహులు, గిర్ని వెంకటి, సుదర్శన్, ప్రభాకర్, రాజు, కృష్ణ యాదవ్, సాయి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అమలు చేయకపోవడమా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమా, దళిత బంధుకు టింగు టింగు లేదు, టంగు టంగు లేదు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం సీఎం కాంగ్రెస్ కాంగ్రెస్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే రైతు భరోసాను వెంటనే ఇవ్వాలి. రైతు భరోసాను వెంటనే ఇవ్వాలి. రైతు భరోసాను వెంటనే ఇవ్వాలి. మహిళలకు 2,500 రూపాయల పింఛను వెంటనే తులం బంగారం. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇలా నివాళులు అర్పిస్తూ గాంధీ గారికి కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను బూటక హామీలని ఈ రోజుకి వాళ్ళ అధికారంలో వచ్చి 420 రోజులు అవుతుంది. కావున జ్ఞానోదయం కలిగియాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించి ఈ హామీలను నెరవేర్చే విధంగా అతనికి చేయాలని చెప్పి మేము ఈ రోజున గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి అధికారంలో వచ్చి 420 హామీలు, ఒకటి రైతులకు రుణమాఫీ ఇస్తాను, 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు వంచడం, దానికి ఎగనామం పెట్టిండు. తర్వాత రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా అయితే ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానది ఇప్పుడు కూడా అది కూడా ఎగనామం పెట్టిండు. మళ్ళీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తాము ప్రతి ఒక్క విద్యార్థునికి చెప్పి అది కూడా ఎగనామం పెట్టిండు. మరి ఇవన్నీ 420 రోజులైనా కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా ఇంకా అధికారంలో కొనసాగుతున్నారు. అధికారమే పరమావధిగా ఈ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇలా వాళ్ళందరినీ కర్షకులను, కార్మికులను, అందరినీ రైతులను వంచి ఇలా అధికారంలోకి వచ్చిండు. కాబట్టి అతనికి ఏ ఒక్క అధికారం ఉండే అర్హత లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా మీరు దీని మీద పునరాలోచించండి. రేవంత్ గారు ఏ విధంగా హామీలు ఇచ్చిండో, మరి ఎందుకు విస్మరించిండో, ఎందుకు ఎగనామం పెడుతున్నాడో, అది మరి ఎందుకు మీరు అధికారులు ఉన్నారో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ మేము 100 రోజులు అధికారం రాగానే రుణమాఫీ చేస్తామని అన్నారు. ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? మరి ఈ విధంగా మోసం చేస్తూ అధికారంలో వచ్చి ఇవి ఇంకా మీరు ఎట్లా ఉంటారు సీట్ మీద? దీని మీద మేము పెద్ద ఎత్తున మా కేటీఆర్, కేసీఆర్, గంప గోవర్ధన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కామారెడ్డి నుంచి ఉద్యమం చేస్తాం, అందరిని ఏకం చేస్తాం. వెంటనే ఈ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ కామారెడ్డిలో ఈరోజు అందరి సమావేశం హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్ గారు మరియు కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రియతమ నాయకులు గంప గోవర్ధన గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకు ఏర్పడి 420 రోజులు కాబస్తుంది. 420 డేస్ 420 హామీస్ ఇచ్చిన ఈ 420 రేవంత్ రెడ్డికి కళ్ళు ఇప్పటికైనా కానీ బుద్ధి వచ్చి అతని కళ్ళు తెరవాలని మహాత్మా గాంధీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పేది ఒకటే, మీరు ఎలాగైతే తెలంగాణ సభ్య సమాజాన్ని మీరు మోసం చేసి ఈ 420 హామీలు ఇచ్చిర్రో వాటిని తక్షణమే అమలు చేయాలి. మీరు చేతగాక ఇలాంటి అలవిగానే హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నారు.
తెలంగాణ సబ్బండ వర్గాలను కేసీఆర్ గతంలో అందరినీ కడుపులో పెట్టి చూసుకున్నాడు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా అసంతృప్తితో ఉండి మీ యొక్క హామీని కూడా నిలబెట్టలేక మీరు చేతగాని దద్దమ్మలా మిగిలిపోతున్నారు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి మీ యొక్క రేవంత్ రెడ్డి గారు మీరు మీ సీటుని కాపాడుకోవడం, మీ కాంగ్రెస్ హైకమాండ్కి డబ్బులు పంపడం తప్ప మీరు ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటలేరు. మీరు మీ సీటుని కాపాడుకోవడానికి కాలయాపన చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా మీరు కొర్రీలు పెట్టుకుంటా లబ్ధిదారులందరినీ కూడా మీరు కట్ చేసుకుంటా అందరికీ ఒక పాపాలను మీరు ఒడగట్టుకుంటున్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటున్నాం. రాబోయే రోజుల్లో మీరు 420 హామీలు నిర్వహించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ సభ్య సమాజం మిమ్మల్ని ఊరుకోదు. మిమ్మల్ని భారతదేశ వరకు కూడా మీరు గద్దె దిగే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, గోవర్ధన నాయకత్వం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధనన్న గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి 425 రోజులు అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 దొంగ హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్లో గల గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలను అమలు చేయండి. ఆ అమలు విషయంలో జాప్యాన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఎన్నికల సమయంలో బీసీ సప్లాను అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అమలు కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సభ పెట్టి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని అమలు చేయడంలో వీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా హైదరాబాద్లో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నటువంటి మీ పార్టీ మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లు ఇచ్చిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నోటిఫికేషన్ మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనే విషయాన్ని నిరుద్యోగులందరూ కూడా తెలుసు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంలో ఆందోళన చేస్తే వారిపైన లాఠీ చార్జ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి